హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం మే నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి తేదీ అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈ మే నెలలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి చాలా చాలా విశేషమైనది. మంగళవారం రోజు వస్తుందండి. మనకి ఈ మంగళవారం రోజు రావటాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. మనకి అత్యధికమైన శక్తివంతమైన అంగారక సంకష్టహర చతుర్థి ఒక్కరోజు పూజ చేసినా కూడా ఒక నెలలో మనకు సంవత్సరం మొత్తం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ పూజను చేసుకోండి. ఆ గణపయ్య అనుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్. అసలు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, మనకి చతుర్థి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. గణపతిని పూజించడానికి ఉద్దేశించిన అత్యంత పవిత్రమైన వ్రతాల్లో సంకష్టహర చతుర్థి ఒకటండి. ప్రతి నెలలో కూడా మనకి కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున చవితి నాడు, చవితి తిథి, నేను ఇందాక సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి, చవితి తిథి, చతుర్థి తిథి అనేది చవితి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది మనం తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని మనం ప్రతి నెలకొకసారి చేసుకుంటూ ఉంటాము. కృష్ణపక్షంలో వస్తుందండి 4వ రోజున ఈ చవితి వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా విశేషమైనది. ఈ రోజున వినాయకుడిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంకటహర అంటే సంకటాలు, కష్టాలను హరించేది అని అర్థం. ప్రతి నెల సంకష్టహర చతుర్థి వచ్చినా అది మంగళవారం నాడు వస్తే దానికి అంగారక సంకష్టహర చతుర్థి అని మనం ముందుగానే చెప్పుకున్నాం. దీనికి అత్యంత విశిష్టమైనదిగా శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారండి. 2026లో ఇప్పటికే మనకి ఆల్రెడీ ఒకసారి వచ్చేసింది. ఇక అది మిస్ అయిన వాళ్ళు ఈ మే నెలలో మీరు రావటం, మరి ఇంకొక సంకష్టహర చతుర్థి రావటం చాలా చాలా విశేషమైంది. కాబట్టి మీరు ఎవరైనా ముడుపు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఈ రోజున స్టార్ట్ చేసుకోవచ్చు. మంగళవారం నాడు వచ్చి ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, సంపద కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ ఒక్క వ్రతం ఆచరిస్తే సంవత్సరం అంతటా సంకటహర చతుర్థి ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుంది. ఇది గణేశుడిని ఆశీర్వాదాలు, అంగారకుడి శక్తిని, అంటే కుజుడండి, అంగారకుడు కుజుడి శక్తికి ఏకం చేస్తుంది. మరి పూజా సమయం మనకి చతుర్థి తిథి ప్రారంభం తెలుసుకోవాలి కాబట్టి ముందుగా మనము చతుర్థి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందామండి. మే 5వ తారీఖు ఉదయం 5:24 మొదలయ్యి చతుర్థి తిథి ఎప్పుడు ముగుస్తుందంటే మే 6 ఉదయం 7:51 ముగుస్తుందండి. మనకి నైట్ చంద్రోదయ సమయం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మే 5వ తారీఖే సంకష్టహర చతుర్థిని చేసుకోవాలండి. అంగారక సంకష్ట చతుర్థి రోజున చేసే పూజ వల్ల ఆరోగ్యం చేకూరుతుంది, కర్మ సంబంధిత అవాంతరాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన వైవాహిక జీవితాన్ని, మంచి సంతానాన్ని, ఉజ్వల భవిష్యత్తును ఈ వ్రతం ప్రసాదిస్తుందని నమ్ముతారండి చాలామంది భక్తులు. మీరు నమ్మి చేసుకోండి, ఆ గణపయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. ఇక పూజా విధానం గురించి తెలుసుకుందాం. అంగారక సంకష్ట చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించుకోండి. ఎరుపు రంగు దుస్తులను ధరించడం అత్యంత శ్రేష్టం అండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. చేతిలో బియ్యము, పువ్వులు పట్టుకొని ఉపవాసం ఆచరిస్తున్నానని సంకల్పం చెప్పుకొని వాటిని గణేశుడికి సమర్పించాలి. మీరు ముడుపు కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఉదయం పూజ చేసేసుకొని పసుపు, అంటే ఒక వస్త్రాన్ని, తెల్ల వస్త్రాన్ని తీసుకొని పసుపులో ముంచేసి అది కొంచెం ఆరనిచ్చిన తర్వాత అందులో బియ్యము, బెల్లము, ఇంకా 11 రూపాయలు, ఆకులు వడబడిపోతాయి కాబట్టి 2 ఖర్జూరాలు, పసుపు కొమ్ములు పెట్టుకొని మీరు ఏమైతే కోరిక నెరవేరాలని దేవుడి ముందు ముడుపు కడతారో చక్కగా అవన్నీ చెప్పుకొని స్వామివారికి ముడుపు కట్టుకోండి. మీ కోరిక నెరవేరిన తర్వాత అది కొంతమందికి 5 నెలల్లోనే తీరుతుంది, కొంతమందికి 9, కొంతమందికి 11, ఇలా మీ కోరిక తీరే వరకు ఆ స్వామిని ప్రతి నెల కూడా పూజించుకుంటూ రండి. తర్వాత ఆ బియ్యాన్ని, బెల్లము తీసేసి మీ సంకల్పం అంతా నెరవేరిన తర్వాత, మీ కోరిక తీరిన తర్వాత
స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా చేసి పెట్టుకుంటూ ఉంటారండి. ఇదేనండి ముడుపు కట్టడం అంటే. ఇక ప్రతి నెల ముడుపు కట్టుకోకుండా ప్రతి నెల కూడా స్వామివారిని పూజించుకోండి. ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారండి. మనకి ఇక ఆ రోజు పూజా ద్రవ్యాలుగా బెల్లము, పువ్వులు, అటుకులు, ధూపం, చందనం, రాగి పాత్రలో నీరు, పండ్లను ఉంచాలి. గణపతి విగ్రహానికి సింధూర తిలకం దిద్ది ఆయనకు ఇష్టమైన గరిక, ఎర్రటి పువ్వులు, ధూపదీపాలు సమర్పించాలి. తెల్లవారుజామున పూజ చెప్తున్నానండి. ఉదయం ఎప్పటిలాగా మీరు మామూలుగా పూజ చేసుకోండి. ఇవన్నీ చక్కగా స్వామికి బెల్లము, అటుకులు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పువ్వులు సమర్పించి ధూపం, చందనం అన్నీ పెట్టేసి స్వామికి పండ్లు, నీరును సమర్పించేసి హారతి ఇచ్చేస్తే ఉదయం పూజ అవుతుంది. ఇక సాయంత్రం పూజ చాలా చాలా ఇంపార్టెంటు. సాయంత్రం చతుర్థి ప్రధాన పూజ అండి. సాయంత్రం వేళ జరుగుతుంది. ఈ సమయంలో మరొకసారి స్నానం చేసి పూజను ప్రారంభించుకోవాలి. మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టాలండి. స్నానం చేసుకొని మోదకాలు, లడ్డూలు తయారు చేసి స్వామివారికి సమర్పించి దేవుడి విగ్రహం ముందు దీపాన్ని వెలిగించి వినాయకుడికి తిలకం దిద్ది నీటిని సమర్పించి తర్వాత ప్రసాదంగా ఈ మోదకాలు, లడ్డూలను సమర్పించుకోవచ్చు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలండి ఆ రోజంతా. ఇక ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. రాత్రి 10:21 ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకి కానీ తెలుగు రాష్ట్రాల వారికి కానీ ఈ సమయంలో కనిపిస్తుంది. రాత్రి చంద్రోదయ సమయం 10:21 ఒక 10 నిమిషాలు అటు ఇటుగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక చంద్రుడిని చూశాక ఉపవాసం విరమించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, పాలు ఇలాంటివి తేలికగా ఉన్నవి తీసుకోండి. పూజ సమయంలో గణపతి మంత్రాన్ని పఠిస్తూ సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవడం లేదా వినడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి ఆ తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలండి. ఇదండి సంకష్టహర చతుర్థి పూజ. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓం గం గణపతయే నమః. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.